తెలంగాణ అనే ఏరేవాడు జనాలంతా ఎవరు వచ్చేవాళ్ళు కాదు. ఎందుకు వచ్చారంటే నీళ్ళు లేవు, పంటలు లేవు, అడవు ప్రాంతం. మన తెలంగాణ ఒక కరువు ఏరియా. ఎందుకంటే నేనేమన్నా నువ్వు చెప్పేతోడో చెప్తున్నావు కానీ ఈయనతో కన్నా సిగ్గులేదు, మాకన్నా సిగ్గులేదు. నువ్వు ఇట్లా ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతలేదు. కరువు లేదు, ఇట్లా వచ్చినాయట. నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పారు కదా, చెప్పు నియామకాలు ఏడానే? ఎవరికి నిధులు వచ్చినావు చూపి. ఎవడు కొన్నాడు అమెరికాలో భూములు? ఎవడు కొన్నాడు అమెరికాలో హోటళ్ళు, పెట్రోల్ బంకులు? ఎవడు కొన్నాడు దుబాయ్లో ఆస్తులు? ఎవడు కొన్నాడు ఫామ్ హౌస్లు? ఏ గాడిద కొడుకు కొన్నాడు? కనీసము సిగ్గులేదేమా మీలాంటి వాళ్ళకు మాట్లాడేటప్పుడు? రాకనే పో అంటే అయిపోయా, ఏమన్నా కానీ గాలికి వదిలితే అయిపోయా మాటలు. అదే ఏందో మళ్ళీ సబ్జెక్ట్ చూద్దాం. ఏం సబ్జెక్ట్ రా ఇప్పుడు చూద్దాం. నీకేమో హరీష్ రావు గారు చెప్పిన మొత్తం అబద్ధాలని నేను చెప్తున్నా, పచ్చి అబద్ధాలని నేను చెప్తా, నేను నిరూపిస్తా. సమాచారం మీ దగ్గర ఉంటే మీరు ప్రజెంటేషన్ ఇవ్వచ్చు. నీకు బుద్ధి జ్ఞానం ఉంటే నువ్వు మళ్ళీ మీ దగ్గర ఉంటే అని అడగొద్దు. నీకు బుద్ధి జ్ఞానం మనిషివే అయితే నువ్వు మీ దగ్గర ఉంటేనే అడగొద్దు. నీకు సిగ్గుశరం ఉంటే నువ్వు మనిషివే అయితే నువ్వు నేను అడిగిన దాంట్లో సమాధానం చెప్పు. ఎందుకు ఇలా కొన్ని వందల సంవత్సరాలకు ఉండే ప్రజల ధనం నీ మన అయ్యేది, కేసీఆర్ అయ్యేది, నీ అయ్యేది, నా అయ్యేది కాదు. ప్రజలకు అందరికి రూపాయి వేసుకున్న ధనాన్ని కట్టేటప్పుడు పిల్లలు ఇంట్లో కునిగిపోయినాయి. పిల్లలు ప్రాజెక్ట్ ఎట్లా పర్రెలు వాసింది, నీళ్ళకి అడ్డం కట్టే గోడ ఎట్లా కూలిపోయింది, ఎట్లా కాలువలు తెగిపోయినాయి, ఊరు మునిగిపోయింది. నీకు తెలుసా? ప్రాజెక్టు కడితే కింద బుంగలు ఎట్లా ఏర్పడ్డాయి అంటే నాసి రకంతో ఏర్పడ్డాయి, మోసంతో ఏర్పడ్డాయి, కుట్రతో ఏర్పడ్డాయి, కాంట్రాక్టర్ గానితో కమిషన్ల కకృతి పడి గడ్డి తింటే ఏర్పడ్డాయి. ఒకవేళ కాంట్రాక్టర్ తాను లాలోజుకి ఇట్లా పడకపోతే కాంట్రాక్టర్ పోసుకుంటాడు. సిగ్గుండాలే. ప్రాజెక్ట్ ఎట్లా పూర్తి కాలేదంటే నాణ్యత లోపం ఉందని చెప్పినాము. ఇలా నేను ప్రాజెక్టు ఒకటే ఒక కాళేశ్వరం గురించే కాదు, ఏం సుఖం చేసి ధరణ ఏం సుఖం ఉంది? 7 ఉద్యోగాలు కాలబెట్టిరు, ఒక గురుకులమన్న కట్టిరా? అగుడువాడి రింగ్ రోడ్డు 30 ఏళ్ళకి అమ్ముకున్నారు. అగుడువాడి వాళ్ళ ఆస్తులేమో అడ్డగోలు పెరిగిపోతాయి. ఇలా పేదోడు బతికేమో ఘోరంగా అయిపోతుంది. నీలాంటి వాడు ఇన్ని పైసలు ఇస్తే ఏమైనా చేస్తారు. మనసులో చంపమనే చంపేటట్టు నువ్వు. మీ దగ్గర ఆధారాలు ఉంటే కాళేశ్వరం కమిషన్ కి మళ్ళీ చెప్తావు, మళ్ళీ ఇట్లానే నువ్వు ఆధారాలకి ఇలా ఆధారాలు ఉండవు ఇస్తేనే కమిషన్ వచ్చింది. కమిషన్ ఉత్తర రాదు. మా ఇంటికాడ పెళ్ళి అవుతుందంటే వచ్చారు అనుకున్నావా? ఇట్లా మాకు తెలంగాణలో పెళ్ళి అవుతుంది తినిపోమంటే వచ్చారు అనుకున్నావా? ప్రతి ఆధారం చూపించారు. నాసి రకమైనట్టు మాకు అనుమానం ఉంది, కేసీఆర్ ప్రజల సొమ్ము అడ్డగోలిగా మింగిడు, దయ్యం మింగినట్టు అని చెప్పి ఆధారాలు, కేసీఆర్ ఆధారాలు మొత్తం ఉన్నాయి కదా, మొత్తం కూలిపోయినాయి ఎక్కడక్కడ. ఆ ప్రాజెక్టు కాలువలు తవ్వలేదు, మాకు పెద్ద ఎత్తున అనుమానాలు ఉన్నాయి, ఒక్కటి అన్నా గట్టే లేదు. అసలు ఆ ప్రాజెక్టు ఉంటుందా పోతుందా మాకు భయం అవుతుంది, నీళ్ళు ఉంచాలన్నా వద్దా అని చెప్పి టోటల్గా రిపోర్ట్ ఇస్తేనే కమిషన్ వచ్చింది. ఇలా హరీష్ రావు, ఈటెల రాజేందర్ మీడియా ముందర వచ్చి ఏది పడితే అది మాట్లాడినంత మాత్రాన్ని నువ్వు కరెక్ట్ అనుకుంటున్నావా? ఇట్లా మొత్తం బయట పడుతుంది.